Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫిఫ్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ ఏంటి? చెక్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్. ఇందులో కొన్ని ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది, అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవునా కాదా అని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే మనది ఎలా చెక్ చేయాలంటే చూడగానే చెప్పేయడం కాదు, ఇది మనం సింప్లిఫై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దాంతోపాటు ఎక్స్ట్రా కండిషన్ ఏంటంటే వేర్ ఎక్స్ స్క్వేర్ కోషన్ అంటే ఏ అనేది 0 కాకూడదు, ఏ ఈజ్ నాన్ 0. అదే ఏ ఈక్వల్ టు ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇది అవుతుంది కదా, మనం సింప్లిఫై చేసి ఆ వచ్చిన ఆన్సర్ ఈ ఫామ్ లో ఉందో చెక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం సాల్వ్ చేద్దాం. గివెన్ ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. 2x - 1 ఇంటూ x - 3 ఈజ్ ఈక్వల్ టు x + 5 ఇంటూ x - 1. x + 5 ఇంటూ x - 1. ఇక్కడ 2x వెళ్ళి వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తుంది, -1 కూడా వెళ్ళి వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తుంది. ఇలానే కాదు, ఎక్స్తో ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు, -3తో ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయొచ్చు, అలాగనే చేయొచ్చు. మల్టిప్లికేషన్ మనం ఇట్లింగ్ చేసినా అదే ఆన్సర్, అట్లింగ్ చేసినా అదే ఆన్సర్. ఎలా అంటే 5 2 = 10, 2 5 = 10 అలాగే. సో ఇప్పుడు 2xతో రెండింటిని మల్టిప్లై చేస్తాను. 2x ఇంటూ x - 3 -1 ఇంటూ x - 3 అంటే నేను 2xని యూజ్ చేశాను, -1ని యూజ్ చేశాను, x - 3ని కూడా యూజ్ చేసాం. ఇక్కడ కూడా x ఇంటూ x - 1 ప్లస్ 5 ఇంటూ x - 1 అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి జనరల్ నార్మల్ మల్టిప్లికేషన్ చేసుకెళ్ళిపోదాం. ఇంకా 2x ఇంటూ x 2 రాసి x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 2x ఇంటూ 3 3 2 = 6 కాబట్టి 6x. ఇక్కడ మనం మైనస్తో మల్టిప్లై చేస్తాం, చాలా జాగ్రత్తగా సింబల్స్ జాగ్రత్త చేంజ్ చేసుకోవాలి. -1 ఇంటూ x -1x అంటే -x అని రాద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 = 3. ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను మీకు, ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ రాసేయద్దు. మైనస్ మల్టిప్లై చేస్తాం కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది, ఎక్స్ ముందు ఉండే ప్లస్ మైనస్ అవుతుంది. అది సింబల్స్ చేంజ్ చేయడం అంటే. ఇప్పుడు x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ x 1 = x ప్లస్ 5 ఇంటూ x is 5x 5 ఇంటూ -1 -5 ప్లస్ ఇంటూ మైనస్ 5 1 = 5. ఇక్కడ మన ప్లస్ కాబట్టి రెండు సింబల్స్ చేంజ్ అవ్వలేదు, పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేద్దాం. 2x² యాజ్ ఇట్ ఈజ్ రాసి రెండు లైక్ టర్మ్స్ కాబట్టి రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి. -6 - 1 ఈజ్ -7x ప్లస్ 3. ఇది కూడా ఇక్కడ కూడా రెండు లైక్ టర్మ్స్ కానీ రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్ చేయాలి. 5 - 1 4 పక్కన x రాసేద్దాం ప్లస్ 4x -5. ప్లస్ ఎందుకు వచ్చిందంటే ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ 5 కూడా దానికి ఉండే సింబల్ మనకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. అవి లెఫ్ట్ తీసుకొచ్చినా పర్వాలేదు. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాను నేను, లేదా ఓకే ఇక్కడ x² అనేది 2x² పెద్ద నెంబర్ కాబట్టి ఇవి తీసుకొద్దాం. ఇక్కడ రైట్ సైడ్ అంటే ఇవి ఈ లెఫ్ట్ సైడ్ ఏది నేను మూవ్ చేయట్లేదు కాబట్టి ఇవి యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాను, సింబల్స్ అని చేంజ్ చేయట్లేదు. 2x² రాస్తున్నాను, -7x ప్లస్ 3 యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. ఇవన్నీ నేను ఇటుపక్క తీసుకొస్తాను. ప్లస్ x² సింబల్ చేంజ్ అయ్యి -x² అవుతుంది, ప్లస్ 4x సింబల్ చేంజ్ అయ్యి -4x అవుతుంది, -5 సింబల్ చేంజ్ అయ్యి +5 అవుతుంది. ఇటుపక్క ఇంకేం లేవు కాబట్టి ఈక్వల్ టు 0. ఇప్పుడు 2x² x² తీస్తే మనకు వచ్చేది x². తర్వాత x క్వశ్చన్ చూద్దామా. -7x -4x రెండు సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేసి బిగ్గర్ నెంబర్ సింబల్ రాయాలి. ముందు యాడ్ చేసేస్తే 7 + 4 11 x ఇంటూ x రాద్దాం. ఈ రెంట్లో బిగ్గర్ నెంబర్ 7 కాబట్టి దానికి కూడా సింబల్ నెగిటివ్ రాద్దాం. కాన్స్టెంట్ చూసినట్టయితే +3 +5 రెండు సేమ్ సింబల్స్ యాడ్ చేసేస్తే ప్లస్ రాసేయచ్చు. బిగ్గర్ నెంబర్ సింబల్ ప్లస్ రాసేస్తే +8 అయింది. 5 + 3 8 కదా. ఇది మనం కంపేర్ చేద్దాం స్టాండర్డ్ ఫామ్ తో. ఇది ax² + bx + c = 0 ఫామ్ లో ఉంది కదా. ఎస్పెషల్ x² కోఎఫిషియంట్ అయితే 1 ఉంది అంటే 0 కాలేదు కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో నేను రాస్తాను, ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
ఏ ఫామ్ లో ఉంది ఇది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఫామ్ లో ఉంది. దట్ టు హియర్. మరి ఏబిసి వాల్యూస్ ఏంటి? ఏ అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ 1, b అంటే x కోఎఫిషియంట్ -11, సింబల్ మైనస్ ఉంటే కంపల్సరీ రాయాలి. c ఈక్వల్ టు 8 ప్లస్ 8 కదా, ప్లస్ రాయిపోయినా పర్వాలేదు. ఇదే మనం ప్లస్ c తో కంపేర్ చేస్తున్నాం, ప్లస్ 8 ప్లస్ ప్లస్ కంపేర్ అయిపోయి. సో c ఈక్వల్ టు 8. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.